Namaste. Namaste, Anna TV Telangana. First, today we are going to discuss teaching aptitude. It is one of the subject in B section. We know B section 3 topics are there. One is mental ability and reasoning, data interpretation, and second one is moral values and school education, and third one is teacher aptitude. అయితే ఈ టీచర్ యాప్టిట్యూడ్లో మనం ఈరోజు మనం ప్రత్యేకంగా చర్చిస్తున్నాం కాబట్టి ఆ టీచింగ్ ఎక్స్పర్ట్స్ మనతో వెంకటరమణ గారు ఉన్నారు. ఆ తర్వాత ఎవరైనా మీకు ఈ టీచింగ్ యాప్టిట్యూడ్లో మీకు ఎటువంటి సందేహాలు కలిగితే మీరు వెంటనే మీ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీ సందేహాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. నమస్తే వెంకటరమణ గారు. నమస్కారం సార్. తర్వాత ఈరోజు ముఖ్యంగా మనం ఈ టీచింగ్ యాప్టిట్యూడ్కి సంబంధించి చూసినట్టయితే మనము ఈ ప్రపంచంలో విలువ కట్టలేని రెండు ఉన్నాయనుకుంటాను. ఒకటి తల్లి ప్రేమ, ఒకటి టీచర్ సేవ. అట్లాంటి పవిత్రమైన వృత్తి ఉన్నటువంటి ఈ టీచర్ ఉద్యోగానికి ఎంపికలో కీలకమైన ఈ గురుకుల ఉద్యోగాల విషయాల్లో మనం చర్చించాల్సిన అవసరం ఉంది. టీచింగ్ యాప్టిట్యూడ్. టీచింగ్ యాప్టిట్యూడ్లో అసలు టీచింగ్ అంటే ఏంటి? మనకు ఫస్ట్ అంటే ఏదో టీచరు స్టూడెంట్కి బోధిస్తాడు కదా, అదే టీచింగ్ అనుకోవచ్చా? మనకు ఇంకా వేరే ఏమైనా ఉన్నాయి సార్? టీచింగ్ అంటే ఇక్కడ ప్రధానంగా విద్యార్థికి ఉపాధ్యాయుడు ఏ విధంగా బోధించాలి అనే దానికంటే విద్యార్థి ఏ విధంగా విషయాల్ని సులువుగా అర్థం చేసుకుంటాడో ఆ విషయాల్ని ఇక్కడ చర్చించాలి. టీచింగ్ మీన్స్ టు బిహేవియర్ చేంజెస్ ఆఫ్ ద స్టూడెంట్. స్టూడెంట్లో ప్రవర్తన మార్పులు తీసుకురావాలి. దీన్నే టీచింగ్ అంటాం. మరి అప్టిట్యూడ్ అంటే ఇట్ ఈజ్ ఎ న్యాచురల్ ప్రాసెస్. ఇది సహజంగా జరుగుతుంది. టీచింగ్ మీన్స్ ఇక్కడ బోధనలో విద్యార్థిలో ఒక ప్రవర్తన మార్పు తీసుకురావాలన్నాం. ప్రవర్తన మార్పు ఏ విధంగా వస్తుంది అన్నప్పుడు మనం తరగతి గదిలో ఎంతసేపటికి ఒక చాక్ పీస్ డస్టర్ పట్టుకొని టీచర్ బోధించడం కాదు, విద్యార్థులకి మనం ఒక గైడ్గా, ఒక మార్గదర్శకుడిగా, నెక్స్ట్ అదేవిధంగా టీచర్ ఒక సలహాలు ఇస్తూ, సూచనలు ఇస్తూ తరగతి గదిలో తన బోధనని విజయవంతం చేసుకోవచ్చు. అదేవిధంగా ఎవ్రీ టీచర్ మస్ట్ టూ నాలెడ్జెస్. దట్ ఈస్ ఫస్ట్ వన్ ది నాలెడ్జ్ ఆఫ్ కాంటెంట్, second one the knowledge about the student. The knowledge of the content means to explain the subject matters, and another one students about know. First of all, in recent teacher training programs, all the organizers distribute the white papers to all of the teachers, write about your teaching profession. There is different opinions in our teaching discussions, but one teacher put a comma. The asked the teacher explain the comma. The teacher comma means endless process. Teacher profession is not end. Teaching profession is a continuous. Teacher is the కోటారి కమిషన్ కూడా ఒక సూచన చెప్తుంది. ఏం చెప్తుందంటే 1964లో ఈ యొక్క టీచింగ్ అప్టిట్యూడ్లో విద్యార్థికి మనం నిరంతరం తరగతి గదుల్లోనే మన బోధన కొనసాగాలంటాం. తరగతి గదిలో బోధన అన్నప్పుడు తరగతి గదిలోనే భావి భారత భవిష్యత్తు తీర్చిదిద్దబడుతుంది. ఇక్కడ టీచింగ్ అప్టిట్యూడ్లో ప్రధానంగా మనం చర్చించాల్సిన అంశాలు: నెంబర్ 1 ఉపాధ్యాయుడు, నెంబర్ 2 ప్రధానోపాధ్యాయులు, నెంబర్ 3 విద్యా వ్యవస్థలో ఉన్న వివిధ రకాల కమిటీలు, నెంబర్ 4 రీసెంట్గా విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పుల్ని కూడా ఇక్కడ చర్చించాలి. ఈ అంశాల్లో ప్రధానంగా టీచింగ్ అప్టిట్యూడ్ అని మన 2 అంశాలు వేరు. అంటే ఇక్కడ టీచింగ్ అంటే విద్యార్థి ప్రవర్తనలో మార్పు తీసుకురావడం, టు చేంజ్ బిహేవియర్. అప్టిట్యూడ్ మీన్స్ న్యాచురల్ ప్రాసెస్. ఒక తేనెటీగ మకరందాన్ని ఏ విధంగా సేకరిస్తుందో ఉపాధ్యాయుడు కూడా విద్యార్థుల నుంచి వాళ్ళ యొక్క ప్రవర్తనలో ఆ విధంగా మార్పు తీసుకురావాలి. సార్, అయితే ఇక్కడ మనం వాట్ ఈస్ ద క్వాలిటీస్ ఆఫ్ ఎన్ ఐడియల్ టీచర్ అంటే టీచర్కి ఉండాల్సిన లక్షణాలు ఏంటి, అంటే మనకు విద్యార్థుల పట్ల ఏ విధంగా బోధించాలని? ఓకే సార్, వెరీ గుడ్ క్వశ్చన్ సార్. An ideal teacher must some qualities. Number 1, cooperation. Cooperation means cooperate with teachers, peoples, parents and society.
Number 2, obedience. Every teacher must have obedience to higher officers, to teachers and peoples also. Next, number 3, every teacher have dedicated in the work. ప్రతి ఉపాధ్యాయుడు తన యొక్క బోధనలో నిమగ్నమై అంకిత భావంతో పనిచేయాలి, డెడికేషన్. నెంబర్ 4, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్. టీచర్ అనే వ్యక్తి విద్యార్థిలాగా నిత్యం విద్యార్థిలాగా చదువుతూ ఉండాలి. ఏ టీచర్ ఒక కొవ్వొత్తి ఏ విధంగా అయితే కరిగిపోతుందో ఉపాధ్యాయుడు కూడా సమాజంలో వస్తున్న మార్పుల్ని గ్రహిస్తూ ఈ విధంగా నిత్యం విద్యార్థిలాగా మెలుగుతూ ఉండాలి. నెంబర్ 5, ఇక్కడ ఐడియల్ టీచర్ రిఫరెన్స్ ద టెక్స్ట్ బుక్స్ అండ్ కంప్యూటర్స్. నేటి పిల్లలు విద్యార్థి సమాచారాన్ని ఏ విధంగా సేకరిస్తున్నాడంటే ఒక పుస్తకాల ద్వారా, ఒక టీచర్ ద్వారా మాత్రమే సేకరించట్లేదు. నేడు సమాచారాన్ని విద్యార్థి ఇంటర్నెట్ ద్వారా సేకరించవచ్చు, అదేవిధంగా లైబ్రరీకి వెళ్ళి సేకరించవచ్చు సమాచారాన్ని, తోటి విద్యార్థుల నుంచి సమాచారాన్ని సేకరించవచ్చు, అదేవిధంగా తల్లిదండ్రుల నుంచి సమాచారాన్ని సేకరిస్తాడు, అదేవిధంగా సమాజం నుంచి విద్యార్థి సమాచారాన్ని సేకరిస్తుంటాడు. ఈ విధంగా డిఫరెంట్ వేస్ ఉన్నాయి. విద్యార్థి సోర్స్ నవేడేస్ టీచర్ ఇంపార్టెంట్ రోల్ ఈజ్ వెరీ లెస్, బట్ స్టూడెంట్ రోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ విద్యార్థి అన్ని అంశాలు, అంటే ఇక్కడ తరగతి గదిలో ఉపాధ్యాయుడు బోధించాల్సిన అవసరం లేదు. విద్యార్థికి ఇక్కడ గైడ్ లాగా, మార్గదర్శికలాగా ఉండాలి. ఒక ఐడియల్ టీచర్ మోరల్ వాల్యూస్ కలిగి ఉండాలి, అదేవిధంగా డెడికేషన్ ఉండాలి, తాను ఏదైతే చెప్తుండో అది అనుసరించాలి. ఈ విధంగా ఐడియల్ టీచర్ క్వాలిఫికేషన్స్ ఉండాలి. నెక్స్ట్ అదేవిధంగా టైం టేబుల్, పంక్చువాలిటీ మెయింటైన్ చేయాలి. సమాజంతో, విద్యార్థులతోటి, అందరితోటి ఇక్కడ ఉపాధ్యాయుడు, ఆదర్శ ఉపాధ్యాయుడు ఎప్పుడు సత్సంబంధాలు కొనసాగిస్తూ ఉండాలి. తర్వాత మనం జనరల్గా ఒకటి ఏంటంటే ఈ టీచర్ కంటే విద్యార్థి చాలా గొప్పవాడు అంటారు. ఎందుకంటే టీచర్ అనేది ఒకటే సబ్జెక్టు, అంటే మీన్స్ లెక్చరర్స్ కానీ సపోజ్ ఎకనామిక్స్, ఫిజిక్స్, పొలిటికల్ సైన్స్ ఇట్లాంటి సబ్జెక్టులు ఒక్కొక్కరే చెప్తుంటారు. కాబట్టి స్టూడెంట్ అనేవాడు మొత్తం అన్ని సబ్జెక్టులను కూడా చూస్తూ అవన్నీ గ్రహించుకుంటూ ఉంటాడు. అంటే దానివల్ల, అంటే దానికంటే స్టూడెంటే గొప్పవాడు అంటుంటారు. అంటే ఏ విధంగా ఇంకా మనం ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది స్టూడెంట్ని మీరు? ఓకే సార్, స్టూడెంట్ గొప్పనా విద్యార్థి గొప్పనా అని చర్చ ఇక్కడ పక్కకు పెడితే విద్యార్థి కూడా గొప్పని. ఎందుకంటే ఒక ఆదర్శవంతమైన ఉపాధ్యాయుడు తన విద్యార్థులు భవిష్యత్ తరంలో ఒక మంచి ఉన్నత స్థానంలో ఉంటే మొదట సంతోషించేది ఉపాధ్యాయుడు మాత్రమే. కాబట్టి విద్యార్థి ఇక్కడ గొప్ప. అంటే విద్యార్థి నేర్చుకోవడానికి ఉపాధ్యాయుడికి కావలసిన మౌలిక సదుపాయాలు, అదేవిధంగా అతనికి కావలసిన మార్గదర్శకాలు ఇవన్నీ అందిస్తూ ఉండాలి, ఎల్లవేళలా అందిస్తూ ఉండాలి. ఒక నిజాయితీగా, సిన్సియర్గా అతనికి కావలసిన సహకారము. తరగతి గదిలో ఉపన్యాస పద్ధతిలో బోధించకూడదు. తరగతి గదిలో పాఠాలు ఏ విధంగా బోధించాలంటే బోధన అనేది నేడు విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు వచ్చాయి. బోధన కాకుండా విద్యార్థి స్వతహాగా నేర్చుకోవాలి, స్వతహాగా తాను అభ్యసించడానికి కావలసిన సదుపాయాలు ఇక్కడ ఒక టీచర్గా, కౌన్సిలర్గా మాత్రమే ఉండాలి, గైడ్గా మాత్రమే ఉండాలి, ఫ్రెండ్గా మాత్రమే ఉపాధ్యాయుడు ఉండాలి. విద్యార్థి నిత్యం నేర్చుకోవడానికి వివిధ రకాల సహకారాన్ని అందించాలి. ఉదాహరణకు ప్రాజెక్ట్ వర్క్స్ ఇవ్వడం, ప్రయోగాలు చేయడం, ఇట్లాంటి వాటిలో ఉపాధ్యాయుడు సహకారం అందిస్తూ ఉండాలి. అయితే ఇంకో క్వశ్చన్, మనం అంటే టీచర్ గురించి మాట్లాడినాం. తర్వాత ఇప్పుడు వీళ్ళకు ఉండేటువంటి ఒక హెడ్ మాస్టర్ ఉంటాడు. హెడ్ మాస్టర్కి వాట్ ఈస్ ద క్వాలిటీస్ ఆఫ్ హెడ్ మాస్టర్స్? హెడ్ మాస్టర్కి ఉండాల్సిన లక్షణాలు అంటే టీచర్ని కలుపుకొని పోవాలి, ఇటు విద్యార్థులకు కూడా ఏ విధంగా బోధించాలని కూడా చెప్పాలి కదా. ఏ విధంగా, అంటే దీని మీద మనకు క్వశ్చన్స్ కూడా ఏ విధంగా వచ్చే అవకాశం ఉంది? ఓకే, ద హెడ్ మాస్టర్ హ్యావ్ సమ్ క్వాలిటీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూమన్ రిలేషన్స్. సెకండ్ వన్ guidance, leadership qualities, maintain in the classroom as well as school and beyond the సొసైటీలో కూడా ఇక్కడ వారధిలాగా ఉంటాడు. నెక్స్ట్ అదేవిధంగా హెడ్ మాస్టర్ క్వాలిటీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒబీడియంట్. నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడ్ మాస్టర్ యాజ్ ఆల్సో వన్ ఆఫ్ ద టీచర్ అండ్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్. నెక్స్ట్ అదేవిధంగా హెడ్ మాస్టర్ సమ్ క్వాలిటీస్, లీడర్షిప్ క్వాలిటీస్తో పాటు వినయము, విధేయత, తర్వాత సహకార భావము, విద్యార్థులతోటి, తల్లిదండ్రులతోటి, సమాజంతో, ఉపాధ్యాయులతోటి అందరినీ కలుపుకుపోయే భావం హెడ్ మాస్టర్కి ఉండాలి. కాబట్టి హెడ్ మాస్టర్ రోల్ క్వాలిటీస్ వెరీ ఇంపార్టెంట్.
వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ హెడ్ మాస్టర్? అంటే హెడ్ మాస్టర్ సూపర్వైజ్ చేయాలి కదా, ఇవన్నీ అంటే ఎటువంటి చేయాల్సి ఉంటుంది? అంటే దీనిపైన మనకు ఈ గురుకుల ఎస్పెషల్గా గురుకుల ఉద్యోగాలకు సంబంధించి ఎలాంటి క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంది? ఓకే సార్, మంచి క్వశ్చన్ సార్. ఇక్కడ గురుకుల ఎగ్జామ్స్లో ఈ హెడ్ మాస్టర్ రోల్ దీని మీద ఎట్లా అడుగుతారంటే, హెడ్ మాస్టర్ రోల్ ఆఫ్ ద ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడ్ మాస్టర్ రోల్ ఇన్ అవర్ క్లాస్ రూమ్స్ అబ్జర్వేషన్. నెంబర్ 1 క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ బై ద హెడ్ మాస్టర్. నెక్స్ట్ సెకండ్ వన్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది కూడా ప్రధానోపాధ్యాయుడు అబ్జర్వ్ చేయాలి. దీంతోపాటు ప్రధానోపాధ్యాయుడు తరగతి గది బయట ఏ విధంగా ఉంది అంటే ఒక స్కూల్ మంచి స్కూల్గా డెవలప్ చేయడానికి కావలసిన రిజల్ట్స్ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో కూడా ప్రధానోపాధ్యాయుని బాధ్యత చాలా ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా హెడ్ మాస్టర్ టు కోఆపరేట్ ద సొసైటీ అండ్ పేరెంట్స్ తోటి నిత్యము సమావేశమవుతూ పేరెంట్స్ తోటి సత్సంబంధాలు కొనసాగిస్తూ అదేవిధంగా సమాజాన్ని కూడా తరగతి గదిలోకి తీసుకురావాలి. అంటే తన స్కూల్ ఏ విధంగా డెవలప్ అవుతుంది, దీనికి హెడ్ మాస్టరు ఫస్ట్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి, బెస్ట్ టైం టేబుల్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. రోల్ ఇంకా నేడు ప్రధానోపాధ్యాయుని బాధ్యత ఏ విధంగా పెరిగింది అంటే ప్రధానోపాధ్యాయుడు ఎస్ఎంసీ సమావేశాలు నిర్వహించాలి. ఈ ఎస్ఎంసీ సమావేశాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీంట్లో తల్లిదండ్రులకి విద్యార్థుల యొక్క ప్రగతి నిత్యం తెలియజేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఇవాల్యూషన్లో కూడా మార్పులు వచ్చాయి. అంటే సిసిఈ అని వచ్చింది, కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఇవాల్యూషన్. ఇలాంటి అంశాలు కూడా తల్లిదండ్రులకు మోటివేట్ చేయాలి. అదేవిధంగా హెడ్ మాస్టర్ తన పాఠశాలలో ఎన్రోల్మెంట్ పెంచుకోవడానికి కృషి చేస్తూ ఉండాలి. అదేవిధంగా మిడ్ డే మీల్స్ సూపర్వైజన్ చేయాలి. అదేవిధంగా రికార్డ్స్ అండ్ రిజిస్టర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హెడ్ మాస్టర్ రికార్డ్స్ రిజిస్టర్స్ ఇవి కూడా ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఇవన్నీ హెడ్ మాస్టర్ రోల్ నిత్యము పెరుగుతూ ఉంది. ఇంకోటి మీరు ఇప్పుడు ఎస్ఎంసి యొక్క అంటే ఫుల్ ఫామ్ దీని మీద ఏం అడుగుతారు? స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ. ఎస్ఎంసి మీన్స్ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ. దీని మీద ఎగ్జామ్లో క్వశ్చన్ ఎట్లా వస్తుంది అంటే ఎస్ఎంసి యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుంది అని అడుగుతారు. అంటే స్కూల్ డెవలప్మెంట్లో ఏ విధంగా ఉంటుంది, స్కూల్ డెవలప్మెంట్లో ఎస్ఎంసి పాత్ర ఏ విధంగా ఉంటుంది. నెలకి 2 సార్లు సమావేశం కావాలి, నెలకు ఒకసారి సమావేశం కావాలి. ఎవరితోటి? తల్లిదండ్రులతోటి. ఏ విషయాలు చర్చించాలి అంటే ఎస్ఎంసిలో దీని యొక్క బాడీ కూడా ఎగ్జామ్లో క్వశ్చన్ ఏ విధంగా అంటే ఎస్ఎంసి చైర్మన్, హూ ఈస్ ద చైర్మన్ ఆఫ్ ఎస్ఎంసి అని అడుగుతారు. ఎస్ఎంసి చైర్మన్ ఆన్సర్ సర్పంచ్. నెక్స్ట్ హూ ఈస్ ద కన్వీనర్ మెంబర్ ఆఫ్ ద ఎస్ఎంసి అంటే హెడ్ మాస్టర్. కన్వీనర్ మెంబర్ హెడ్ మాస్టర్. 2 టైప్స్ క్వశ్చన్స్ ఇక్కడ రావడానికి అవకాశం ఉంది, చైర్మన్, కన్వీనర్. నెక్స్ట్ అదేవిధంగా ఎస్ఎంసిలో ఎవరెవరు సభ్యులు ఉంటారు? పేరెంట్స్ మాత్రమే ఎస్ఎంసిలో సభ్యులు ఉంటారు. పేరెంట్స్ మాత్రమే అంటే ప్రతి తరగతి నుంచి ఇక్కడ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను తీసుకోవడం జరుగుతుంది. ఇద్దరిద్దరు ప్రతి తరగతి గదిలో నుంచి ఇక్కడ తీసుకుంటాము. ప్రైమరీ సెక్షన్లో 3 మెంబర్స్. దీంట్లో మెయిన్ ఎగ్జామ్లో క్వశ్చన్ ఏ విధంగా వస్తుందంటే ఎస్ఎంసిలో 50% వాటా ఎవరిది ఉంది అని అడుగుతాడు. ఫిమేల్స్ వాటా అంటే ఫిమేల్కి రిజర్వేషన్, ఇక్కడ 50% ఫిమేల్ రిజర్వేషన్ ఇన్ ఎస్ఎంసి మెంబర్స్. ప్రతి తరగతి నుంచి 3 ఇక్కడ బాగా చదివే వాళ్ళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ ఈ విధంగా కేటగరైజ్ చేసి ఉంటారు, వాళ్ళ నుంచి తీసుకుంటారు. ఎస్ఎంసి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్కూల్ డెవలప్మెంట్, ఎన్రోల్మెంట్ పెంచడం కోసము, అదేవిధంగా తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మధ్య సత్సంబంధాలు కొనసాగించడము, తమ విద్యార్థుల యొక్క ప్రగతిని తెలుసుకోవడం, ఇలాంటి అంశాలు ఉంటాయి. ఓకే సార్, చాలా మంచి విషయాలు చెప్పారు మీరు. తర్వాత మనకు ఈ కాన్సెప్ట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని మనకు కొన్ని కమిటీస్ ఉన్నాయి. ఈ వార్దా కమిటీ కానీ, మొదలియార్ కమిటీ కానీ, తర్వాత కొటారి కమిషన్ కానీ, ఇలాంటి అంటే ఈ డేట్స్తో సహా అంటే ఇయర్స్తో ఉంటాయి. ఇట్లాంటి వాటి మీద ఏమైనా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉందా? ఎగ్జామ్లో కమిటీస్ మీద కూడా క్వశ్చన్స్ వస్తాయి. దీన్ని ఏ విధంగా అబ్జర్వ్ చేయాలంటే బిఫోర్ ఇండిపెండెన్స్ ఏమేమి కమిటీస్ ఉన్నాయి, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఏమేమి కమిటీస్ ఉన్నాయి. ఎగ్జామినేషన్లో మెయిన్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అడుగుతాడు గురుకుల ఎగ్జామినేషన్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఈశ్వరిబాయి పటేల్ కమిటీ ఎప్పుడు ఏర్పాటు చేశారంటారు. అదేవిధంగా కొటారి కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారని అడుగుతుంటారు. నెక్స్ట్ అదేవిధంగా వివిధ రకాల కమిటీలు, మనకు యశ్పాల్ కమిటీ, ఈ కమిటీలను ఇక్కడ ఎగ్జామినేషన్లో మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడుగుతుంటాడు. అదేవిధంగా ఎడ్యుకేషన్ మీద ఫస్ట్ వచ్చింది ఏంటంటే బ్రిటిష్ కాలంలో చార్టర్ చట్టాలు వచ్చాయి.
1813 చార్టర్ చట్టము, అదేవిధంగా నెక్స్ట్ మనకు బ్రిటిష్ కాలంలో ఆంగ్ల విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ అంశాలు కూడా అడుగుతుంటారు. వీటిని మనం పరిశీలించి ఎగ్జామినేషన్లో మనకు అవసరం ఉన్నవి మాత్రమే తీసుకుంటుండాలి. మ్యాచ్ ద ఫాలోయింగే అడుగుతుంటాడు కాబట్టి ఆ కమిటీస్ ఇయర్స్ వాటిని చదువుకుంటే ఒకసారి సరిపోతుంది. తర్వాత సార్ మనకు ఇంకొకటి చూసినట్టయితే మనకు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అని 1986లో ఒకటి వచ్చింది. అయితే ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో అంటే ఏమి ఇంప్లిమెంటేషన్ చేశారు, దాని మీద ఏమైనా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉందా? ఓకే. ఇన్ ఇండియా 1986 at the Prime Minister Rajiv Gandhi introduced by new education policy NPE అంటాం. ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఇంట్రడ్యూస్ చేశారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే చైల్డ్ సెంటర్ ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇక్కడ చైల్డ్ సెంటర్ ఎడ్యుకేషన్ అంటే విద్యార్థి కేంద్రీకృతానికి ప్రధాన పాత్ర ఇచ్చారు. అదేవిధంగా మన స్టేట్లో అయితే ఎపిప్ అని వచ్చింది. దీంట్లో కృత్యాధార బోధనకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. తరగతి గదిలో విద్యార్థికి ఎంతసేపటికి ఉపాధ్యాయుడు మాత్రమే చెప్పడం కాదు, విద్యార్థి లెర్నింగ్ బై డూయింగ్ ద్వారా ఇక్కడ నేర్చుకోవాలి. లెర్నింగ్ బై డూయింగ్ అంటే విద్యార్థికి కొన్ని కృత్యాలు ఇస్తాం. తరగతి గదిలో ఎంతసేపటికి టీచర్ చెప్పడం. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ గురించి మనం ఎంతసేపు చెప్తే అక్కడ విద్యార్థికి అర్థం కాదు, విద్యార్థి చేయడం ద్వారా, చూడడం ద్వారా, ఇట్లాంటి అంశాల ద్వారా చేస్తుంటాడు. కృత్యాధార బోధనకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. దాంతోపాటు ఈ 1986లో ఓబీబీ స్కీమ్ అని ఒకటి వచ్చింది. దీని ఓబీబీ అంటే ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ స్కీమ్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పాఠశాలలో మనం కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించాలి. ప్రతి తరగతి గదికి ఒక ఉపాధ్యాయుని ఏర్పాటు చేయాలి. ఎవ్రీ టీచర్ ఇన్ ఎవ్రీ క్లాస్, ప్రతి తరగతి గదికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. అదేవిధంగా ఇక్కడ ఉపాధ్యాయులకి కొన్ని క్వాలిఫికేషన్స్. టీచర్ మీన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ స్కూల్స్లో అయితే ఒక హెచ్జిటి టీచర్ కావాల్సిన క్వాలిఫికేషన్స్ గవర్నమెంట్ డిసైడ్ చేసింది. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్లకు కొన్ని క్వాలిఫికేషన్స్, అదేవిధంగా గురుకుల్లో పీజీటీ, టీజీటీ ఇట్లా ఈ క్వాలిఫికేషన్స్ కూడా ఇక్కడ డిజైన్ చేయబడ్డాయి. అదేవిధంగా ఇక్కడ సపరేట్గా విద్యార్థులకు కావాల్సిన మౌలిక సదుపాయాల మీద కాన్సన్ట్రేషన్ చేశారు. ఎక్కడైతే తరగతి గదులు ఒక ఉపాధ్యాయుడు ఒక తరగతి గది ఉండాలి. దాంతోపాటు 2 తరగతి గదులు ఆపరేషన్ ఓబీబీ స్కీమ్లో 2 తరగతి గదులు, ఒక వరండా ఉండాలి, 2 ఉపాధ్యాయులు ఉండాలి మినిమం. అదేవిధంగా తరగతి గదికి కావాల్సిన మౌలిక సదుపాయాలు, ఎలక్ట్రికల్ ఫెసిలిటీస్, తర్వాత ల్యాబ్స్ ఇట్లాంటివి కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు మనకు కొత్తగా విద్యా వ్యవస్థలో వస్తున్నటువంటి మార్పులు ఏంటి? ఇప్పుడే సర్వశిక్ష అభియాన్ కానీ ఇట్లాంటివి ఉన్నాయి కదా, దీని మీద మనకు అంటే కొత్త ఏమొస్తున్నాయి దీని మీద అంశాలు? ఓకే సార్, మనకు ఎస్ఎస్సి అనేది విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పు. ఈ ఎస్ఎస్సి మీన్స్ సర్వశిక్ష అభియాన్ అంటాం. ఈ సర్వశిక్ష అభియాన్ అనేది హిందీ వర్డ్, ఇది హిందీ భాష నుంచి వచ్చింది. సర్వశిక్ష మీన్స్ టు ఎడ్యుకేషన్ ఫర్ ఆల్, ఎడ్యుకేషన్ ఫర్ ఆల్. నెక్స్ట్ అభియాన్ మీన్స్ ఇక్కడ కావలసిన సదుపాయాలు ఇట్లాంటివి కల్పించాలి. సర్వశిక్ష అభియాన్ అంటే పాఠశాలకు కావలసిన మౌలిక సదుపాయాలని ఇక్కడ కల్పిస్తూ దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు ఏంది అన్నప్పుడు ఇక్కడ 1998లో మినిస్టర్స్ యొక్క కాన్ఫరెన్స్ జరిగింది. దాంట్లో దీని యొక్క ఫస్ట్ ఆలోచన జరిగింది. దాని తర్వాత 2000లో దీని గురించి చర్చ వచ్చింది. 2001-2002 అకాడమిక్ ఇయర్లో దీన్ని స్టార్ట్ చేశారు. ఎస్ఎస్సి సంబంధించి సర్వశిక్ష అభియాన్ అంటాం. అయితే ఈ యొక్క సర్వశిక్ష అభియాన్ ద్వారా అంటే ఇప్పటి వరకు మనకు అది ప్రతి స్కూల్కి అంటే ప్రతి ఒక్క క్లాస్ రూమ్కి ఒక టీచర్ ఉండాలనే పద్ధతిన అపాయింట్మెంట్ చేయడం అనేది ఒక ప్రధానమైన దానిగా మేము చూసాం. అది ఇంప్లిమెంట్ ఎంతవరకు అయిపోయింది? సర్వశిక్ష అభియాన్ ఇంప్లిమెంటేషన్లో నెంబర్ 1 ప్రతి తరగతి గదికి ఒక ఉపాధ్యాయుడు. దీనికోసం మనకు ఎక్కడైతే స్టాఫ్ అవసరమవుతుందో అక్కడ ఉపాధ్యాయులు నియమించడం జరుగుతుంది ఈ సర్వశిక్ష అభియాన్ ద్వారా. నెక్స్ట్ మన స్టేట్లో దీన్ని రాజీవ్ విద్యా మిషన్ ద్వారా అని పిలుస్తున్నాము. అదేవిధంగా ప్రస్తుతం సర్వశిక్ష అభియాన్ అంటున్నాం. ఈ సర్వశిక్ష అభియాన్ అనేది ప్రైమరీ లెవెల్, మరి హై స్కూల్ స్థాయిలో అయితే మాత్రం ఆర్ఎంఎస్సి అంటున్నాము. ఇక్కడ సర్వశిక్ష అభియాన్లో ప్రధానంగా విద్యని అన్ని వర్గాలకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీస్, అదేవిధంగా వీకర్ సెక్షన్స్ అందరికీ విద్యను అందించాలి అని దీని యొక్క ప్రధాన ఉద్దేశం. దీనిలో భాగంగా ఉపాధ్యాయుల్ని మనం ఇక్కడ నియమిస్తున్నాం.
ఎక్కడైతే అంటే 1:30 రేషియోలో ఉపాధ్యాయులు నియమిస్తాం. ప్రైమరీ లెవెల్లో అయితే ఇది ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడుగుతాడు. ప్రాథమిక స్థాయిలో ఉపాధ్యాయులు నియమించేటప్పుడు ఏ విధంగా నియమిస్తాడు, దానికి ఆధారం ఏంది? 30 మంది విద్యార్థులు ఉంటే ఒక టీచర్ నియమిస్తాడు. అదేవిధంగా 30 నుంచి 60 మంది ఉంటే 2 ఉపాధ్యాయులు నియమిస్తారు. అదేవిధంగా 60 నుంచి 90 మంది ఉంటే 3 ఉపాధ్యాయులు నియమిస్తారు. 90 నుంచి 120 ఉంటే 4 ఉపాధ్యాయులు నియమిస్తారు. 120 నుంచి 150 ఉంటే 5 ఉపాధ్యాయులను నియమిస్తారు. మరి 5 కంటే 150 కంటే స్ట్రెంత్ ఎక్కువైతే అక్కడ అదనంగా ఒక ప్రధాన ఉపాధ్యాయుని పోస్టు మంజూరు చేస్తుంటారు. అదే ప్రాథమికోన్నత స్థాయిలో అయితే ఇక్కడ 1:35 రేషియో తీసుకుంటాం. 200 దాటితే మాత్రం 1:40 రేషియోలో ఉపాధ్యాయుల్ని నియమించడం జరుగుతుంది. ఇది ఎవ్రీ ఇయర్ అసెస్ చేస్తూ ప్రభుత్వం ఆ విధంగా వేస్తుంటుంది. విద్యార్థులకు తగ్గ రేషియోలో నియమిస్తారు. ఇక్కడ సర్వశిక్ష అభియాన్లో ప్రధానంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు పాఠశాలలకి. ప్రతి పాఠశాలకు కావలసిన ఎలక్ట్రీషియన్ మనకు కరెంట్ ప్రతి పాఠశాలలో అంటే కరెంటు సదుపాయాలు ఉన్నాయి. ఈరోజు ఏ మారుమూల ప్రాంతంలో తీసుకున్నా ఎలక్ట్రిఫికేషన్ ఉంది కరెంటు. నెక్స్ట్ అదేవిధంగా ప్రతి పాఠశాలలో డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉంది. ఇది కూడా సర్వశిక్ష అభియాన్ ద్వారా చేస్తున్న డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ. అదేవిధంగా టాయిలెట్స్ మీన్స్ బాయ్స్ గర్ల్స్కి సపరేట్ టాయిలెట్స్. ఈరోజు ప్రధానంగా మనకి ఇక్కడ 2 అంశాలు ఇక్కడ చెప్పదలుచుకున్నాను మీకు. స్టాగ్నేషన్, నెక్స్ట్ వేస్టేజ్. ఈరోజు ఇక్కడ వేస్ట్ మీన్స్ ఎన్రోల్ అయిన తర్వాత విద్యార్థులు పాఠశాలలో ఎన్రోల్ అయిన తర్వాత బడికి రాకుండా డ్రాప్ అవుట్ అవుతాడు. ఈ విధంగా డ్రాప్ అవుట్ అయిన విద్యార్థిని ఇక్కడ ఏమంటామంటే వేస్ట్ అని చెప్తుంటాం. ఎన్రోల్ జరిగింది, మళ్ళీ డ్రాప్ అవుట్ జరిగింది, దీని ద్వారా తరగతికి దీన్ని వేస్టేజ్ అంటాం. నెక్స్ట్ అదేవిధంగా దీంతో పాటు ఇక్కడ స్టాగ్నేషన్ అంటాం. స్టాగ్నేషన్ అంటే ఒక తరగతి గదిలో ఒక విద్యార్థి 1 సంవత్సరమే చదవాలి, కానీ స్టడీ మోర్ దెన్ 1 ఇయర్ ఆర్ 1 ఇయర్, మోర్ దెన్ 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్ ఈ విధంగా చదివితే దాన్ని స్టాగ్నేషన్ అంటాం. ఈరోజు ప్రధానంగా మనం చూస్తే బాలికల అక్షరాస్యత చాలా తక్కువ ఉంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ప్రతి పాఠశాలలో టాయిలెట్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ టాయిలెట్స్ ప్రాబ్లం తీర్చడం కోసమే సర్వశిక్ష అభియాన్ ద్వారా ప్రభుత్వం బాయ్స్కి గర్ల్స్ సపరేట్ టాయిలెట్స్ ఇప్పుడు అందిస్తున్నారు. అదేవిధంగా CWSN చిల్డ్రన్ కోసం కూడా సపరేట్గా ఇక్కడ సర్వశిక్ష అభియాన్ ద్వారా మనకు వివిధ రకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెఫ్ అండ్ డమ్ క్యాండిడేట్ ఉన్నాడు, లేకుంటే బ్లైండ్ క్యాండిడేట్, మెంటల్ రిటార్డెడ్ క్యాండిడేట్. ఇంతకుముందు సపరేట్ స్కూల్స్ ఉండేవి. SSA ఎప్పుడైతే ఫామ్ అయిందో అప్పుడు ఏం చేస్తున్నారంటే దీంట్లో భాగంగా సర్వశిక్ష మన విద్యార్థులతోటే, మన నార్మల్ విద్యార్థులతోటి ఈ విద్యార్థులను కూడా ఇక్కడ కూర్చోబెట్టి వాళ్ళకు బోధన కల్పిస్తున్నాము. ఇది సర్వశిక్ష అభియాన్. అదేవిధంగా హియరింగ్ వాళ్ళకి ఇవ్వడము, అదేవిధంగా ఐ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి వాళ్ళకి స్పెడ్స్ అందించడము, నెక్స్ట్ అదేవిధంగా డెఫ్ అండ్ డమ్ ఇట్లాంటి వాళ్ళకి ఆ పరికరాలు అందించడము, ఇది సర్వశిక్ష అభియాన్ ద్వారా చేస్తున్నారు. అదేవిధంగా ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ రిటార్డెడ్ స్టూడెంట్స్ ఉన్నారు, వీళ్ళ కోసం MRC సెంటర్లో, మండల్ రిసోర్స్ సెంటర్లో భవిత స్కూల్స్ ఏర్పాటు చేశారు. ఇది కూడా SSA ద్వారానే జరుగుతుంది. ఈ భవిత స్కూల్లో మెంటల్ రిటార్డెడ్ స్టూడెంట్స్కి కౌన్సిలింగ్ ఇవ్వడము ఇట్లాంటివి చేస్తున్నారు. ఈరోజు ప్రధానంగా మన ప్రభుత్వ పాఠశాలలో ఏ విద్యార్థి అయినా వస్తే, అతను మెంటల్ రిటార్డెడ్ అయినా డెఫ్ అండ్ డమ్ అయినా ఇట్లాంటివి వస్తే మన సాధారణ విద్యార్థులతోటి కలిపి కూర్చోబెట్టాలి. ఒకవేళ ప్రాబ్లం ఉంటే దగ్గరలో ఉన్న భవిత స్కూల్స్లో వాళ్ళని జాయిన్ చేయించాలి. అంతేగాని CWSN చిల్డ్రన్ అని మనము వాళ్ళని వెనక్కి పంపించొద్దు. సర్వశిక్ష అభియాన్ ద్వారా ఇక్కడ మనకు వివిధ రకాల మౌలిక సదుపాయాలు పాఠశాలలో కల్పిస్తున్నాం. అవి టీచర్లకు కావచ్చు, అదేవిధంగా టీచర్ల కంటే ప్రధానంగా ఇక్కడ గ్రాంట్, TLM గ్రాంట్స్, ఈ TLM గ్రాంట్ కూడా సర్వశిక్ష అభియాన్ ద్వారా కల్పిస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మరొక ఫోన్ కాలర్ అందుబాటులో ఉన్నారు, వారి కాల్ తర్వాత మనం చర్చ కొనసాగిద్దాం. హలో హలో, చెప్పండి, మీ పేరు చెప్పండి. సార్ నా పేరు పరమ్ సింగ్ సార్. చెప్పండి పరమ్ సింగ్, మీ ప్రశ్న ఏంటో జయశంకర్ జిల్లా సార్ మాది. చెప్పండి, మీ ప్రశ్న అడగండి స్పష్టంగా. ఎప్పుడు సంబంధించిన మెటీరియల్ కానీ ఆథర్ సార్, ఈ నెంబర్ ఆఫ్ బుక్స్ ఎందులో దొరుకుతుందని అడుగుతున్నాను సార్. వెంకటరమణ గారు వివరిస్తారు. టీచింగ్ అప్టిట్యూడ్ సంబంధించి మనకు తెలుగు అకాడమీ బుక్స్ అందుబాటులోకి వస్తున్నాయి, త్వరలో వస్తాయి. అదేవిధంగా మీరు అకాడమీ బుక్స్లో కూడా ఫాలో కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు బుక్స్లో సైకాలజీ నుంచి కొంత మెటీరియల్ గ్యాదర్ చేసుకోవచ్చు, ఫిలాసఫీ నుంచి మనకు గ్యాదర్ చేసుకోవచ్చు. అకాడమీ బుక్స్ ఫాలో కండి, దాంట్లో మనకు అవసరం ఉన్న
పార్ట్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకొని మొత్తం చదవద్దు, మనకు అవసరమని. అంటే చదివినా కానీ మొత్తం చదివినా కానీ మీకు వేరే దాంట్లో ఉపయోగపడుతుంది. మీకు సైకాలజీ చదివితే సైకాలజీ సంబంధించింది, అదేవిధంగా ఫిలాసఫీ సంబంధించి ఇలాంటివి చదివితే మనకి ఏ పార్ట్ అయితే అవసరం ఉందో, ఏ అంశం అయితే అవసరం ఉందో ఆ అంశాలు ఇక్కడ మనం తీసుకోవాలి. ప్రధానంగా ఇక్కడ మీరు అకాడమీ బుక్స్ ఫాలో కావాలి. మరొక కాలర్ అందుబాటులో ఉన్నారు సార్, మరొక ప్రశ్న ఏంటో చూద్దాం. హలో 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 చెప్పండి అమ్మా, మీ పేరు చెప్పండి, మీ ప్రశ్న ఏంటో స్పష్టంగా అడగండి. సార్, టీచింగ్ ఆప్టిట్యూడ్, నా పేరు శైలజ అండి. శైలజ గారు, వెంకటరమణ ఇక్కడ ఎక్స్పర్ట్, టీచింగ్ యాప్టిట్యూడ్ ఎక్స్పర్ట్ ఉన్నారు, వారిని మీ ప్రశ్న స్పష్టంగా అడగండి. మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి అమ్మా. టీచింగ్ యాప్టిట్యూడ్ గురించి ఏదైనా బుక్ ఉంది చెప్తారా సార్? వెంకటరమణ గారు, టీచింగ్ యాప్టిట్యూడ్ ఇప్పుడే చెప్పాము, మనము అకాడమీ బుక్స్ ఫాలో కావాలి. మెయిన్గా ప్రధానంగా అకాడమీ బుక్స్లో మనకు అవసరం ఉన్న మేరకు మాత్రమే దాన్ని తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనకు డిఎడ్ బుక్స్ ఉన్నాయి, బిఎడ్ బుక్స్ ఉన్నాయి, వాటిలో నుంచి మనం గ్యాదర్ చేసుకోవాలి. మనకు టాపిక్ చూసుకొని ఆ టాపిక్ తగ్గట్టు గ్యాదర్ చేసుకోవాలి. త్వరలో కూడా అకాడమీ నుంచి మనకు బుక్స్ ప్రిపేర్ అవుతున్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. తర్వాత ఇంకపోతే పిల్లలు పాఠాలు బాగా శ్రద్ధగా వినడానికి మన టీచర్లు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అంటే దీనిపైన మనకు ఏ విధంగా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది? ఓకే సార్, మంచి క్వశ్చన్ అడిగారు. విద్యార్థి పాఠాలు వినాలి అంటే ఉపాధ్యాయుడు ప్రధానంగా చేయాల్సింది తరగతి గదిలో నిత్యం అతనికి కృత్యాలు ఇవ్వాలి. ఒక అభ్యసన కృత్యాలు ఇస్తూ ఉండాలి. తరగతి గదిలో ఎంతసేపటికి ఉపాధ్యాయుడు మాత్రమే చెప్పకూడదు. విద్యార్థులతోటి యాక్టివిటీస్ ఇస్తే విద్యార్థులు మన వైపు అట్రాక్ట్ అవుతారు. దాని ద్వారా విద్యార్థి ఎక్కువ అంశాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం ఏ అంశమైనా తరగతి గదిలో బోధించవద్దు. విద్యార్థులకు ఒక గైడ్ లాగా, మార్గదర్శకుడిలాగా, స్నేహితుల్లాగా ఉంటూ అతని కౌన్సిలింగ్ ఇస్తూ మనం ఏ అంశం అయితే చెప్పదలుచుకున్నామో ఆ అంశాలు విద్యార్థులతోటి చేయిస్తూ ఉండాలి. యాక్టివిటీస్ బేస్డ్ ఉంది. నేడు విద్యా వ్యవస్థ కూడా మొత్తం చైల్డ్ సెంటర్ ఎడ్యుకేషన్గా మారిపోయింది. ప్రస్తుతం విద్యా వ్యవస్థలో కూడా ఇంతకుముందు ఉన్న బుక్స్ లేవు, ఇప్పుడు మనకు బుక్స్ కూడా చేంజ్ అయినాయి. ఎట్లా ఉన్నాయి అంటే విద్యార్థి స్వతహాగా నేర్చుకోవడానికి అవకాశం ఉంది. టీచర్తో పాటు విద్యార్థి వివిధ రకాల సమాచారం టీవీల ద్వారా, నెట్ల ద్వారా, అదేవిధంగా బయట సమాజం ద్వారా, తల్లిదండ్రుల ద్వారా, స్నేహితుల ద్వారా, వివిధ రకాల అంశాల ద్వారా విద్యార్థి నేర్చుకోవడానికి అవకాశం ఉంది. తరగతి గదిలో విద్యా బోధన అనేది ఉపాధ్యాయుడు ద్వారా మాత్రమే కాకుండా వివిధ అంశాలు, ఎందుకంటే సమాజం మారుతుంది, మనం కూడా నిత్యం మారుతూ ఉండాలి. వివిధ రకాల పుస్తకాలు మనం అధ్యయనం చేస్తుండాలి. విద్యార్థుల్ని సరైన పంతాలో నేర్చుకోవడానికి మనం అవకాశం కల్పించాలి. ఓకే సార్, తర్వాత రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ వచ్చాను 2010లో. అయితే దీనిపైన మనకు మన విద్యార్థులకు గురుకుల పాఠశాలకు సంబంధించి అంటే ఏ విధమైన ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది? రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ సెటప్ బై 2010, ఇంప్లిమెంటేషన్ 2000. ఎట్లా అడుగుతాడంటే క్వశ్చన్ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అంటాడు. 2010 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. అయితే ఈ ఆర్టీ యాక్ట్ అమల్లోకి రావడానికి ప్రధాన అంశాలు కొన్ని మనం ఇక్కడ చర్చిందాం. ఈ ఆర్టీ యాక్ట్ని ఎందుకు తీసుకొచ్చారంటే మన రాజ్యాంగంలో, కాన్స్టిట్యూషన్లో మనకు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆర్టికల్ 45 ఉంది. ఆర్టికల్ 45 ఏం చెప్తుందంటే ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకి ప్రాథమిక విద్య అనేది కంపల్సరీగా చేయాలి. ఇది ఇన్ని రోజులు ఎక్కడ ఉంది అంటే ఆదేశిక సూత్రాల్లో ఉంది. ఇది ఇంప్లిమెంట్ చేయకుండా ఏం కాకపోయేది. కానీ 2002 86 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, అకార్డింగ్ టు 86th అమెండ్మెంట్ ప్రకారం రైట్ టు ఫండమెంటల్ రైట్స్గా మారింది. ఈ ఎడ్యుకేషన్ అనేది ఫండమెంటల్ రైట్స్లోకి తీసుకొచ్చాం. ఇక్కడ ఆర్టీ యాక్ట్లో ప్రాథమిక విద్య అంటే ఏమిటి ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతాడు. ప్రాథమిక విద్య అనగా ఇస్తాడు ఏ 1 to 5th, బి 5th క్లాస్ నుంచి 8th క్లాస్, సి 8th to 10th, డి ఆల్ అబోవ్ అంటాడు. ఇక్కడ జనరల్గా క్వశ్చన్ ప్రాథమిక విద్య అంటే ఆర్టీ యాక్ట్ ప్రకారం 1 to 8th క్లాస్ని మాత్రం తీసుకుంటాం ప్రాథమిక విద్య. అదేవిధంగా ఆర్టీ యాక్ట్లో ఇంకా ఏ విధమైన క్వశ్చన్స్ వస్తుంటాయి అంటే ఆర్టీ యాక్ట్ని ఒక రాష్ట్రం మాత్రం ఇంప్లిమెంట్ చేయట్లేదు, మిగతా అన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. ఇంప్లిమెంట్ చేయని రాష్ట్రం ఏది? ఆన్సర్ జమ్మూ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో మాత్రం ఇంప్లిమెంట్ చేయట్లేదు ఈ ఆర్టీ యాక్ట్ సంబంధించి. నెక్స్ట్ అదేవిధంగా ఓకే సార్, ఇంకొకటి ఒక ఫోన్ కాల్ అందుబాటులో ఉన్నారు, వారు ప్రశ్న చూసినాక మరి చర్చిద్దాం. హలో హలో గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, మీ పేరు చెప్పండి అమ్మా. సార్ నా పేరు సురేష్ సార్, నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నా.
సురేష్ గారు మీ ప్రశ్న స్పష్టంగా అడగండి, ఇక్కడ రమణ ఎక్స్పర్ట్ మీకు సమాధానం ఇస్తారు. సార్ అయితే అంటే బీఈడి ఎంట్రన్స్ కు ఉన్నట్టుగా ఇప్పుడు టీచింగ్ ఆప్టిట్యూడ్ అనేది బీఈడి ఎంట్రన్స్ లో కూడా ఉండేది సార్ ఇంతకుముందు. ఎస్. అంటే ఇప్పుడు అదే స్థాయిలో అంటే ఇప్పుడు టీచర్ అంటే పిల్లాడి ప్రవర్తన బట్టి అంటే టీచర్ ఎట్లా ప్రవర్తించాలంటే అట్లా కంట్రోల్ చేయడానికి కానీ అట్లా ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయా, లేదా మెథడాలజీ ఇన్వాల్వ్ అయ్యి మనకు ఎవల్యూషన్ ఇట్లాంటి టాపిక్స్ కూడా ఏదన్నా అంటే ప్యూర్ కంటెంట్ వైపు ఇట్లాంటివి కూడా అడిగే అవకాశం ఏమైనా ఉందా? ఓకే, వెరీ గుడ్ క్వశ్చన్ సార్, మంచి క్వశ్చన్ అడిగారు. ఇక్కడ మనకు బిఎడ్ ఎంట్రన్స్లో డిఎడ్ ఎంట్రన్స్లో అడిగే క్వశ్చన్స్తో పాటు మీరు మన సబ్జెక్టు సంబంధించిన అంశాలు కూడా చర్చించాలి. ఎక్కడి నుంచి అడుగుతాడనేది అతని యొక్క ఈ అంశాలు కూడా చదువుకోవాలి. మనం ఒక విద్యార్థిలాగా మనము ఇతర అంశాలు కూడా అంటే బిఎడ్ ఎంట్రన్స్ డిఎడ్ ఎంట్రన్స్లో వచ్చే బుక్స్ చదవాలి, అవి కంపల్సరీ చదవాలి. వాటితో పాటు మనకు ఫర్ ఎగ్జాంపుల్ బోధన అంటే ఏంది, అభ్యసనం అంటే ఏంది, అదేవిధంగా గైడెన్స్ అంటే ఏంది, అదే మూల్యాంకనం అంటే ఏంది, మూల్యాంకనంలో వస్తున్న మార్పులు ఏంటి, ఇలాంటి అంశాలు కూడా మనం చదువుతూ ఉండాలి. ఓకే సార్, తర్వాత నెక్స్ట్ అయితే మనకు ఇంకోటి మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ పెట్టారు. మిడ్ డే మీల్ ప్రోగ్రాము అసలు ఈ మిడ్ డే మీల్ ఒక ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఓకే సార్, మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన స్టేట్ ఏందని ఎగ్జామ్లో క్వశ్చన్ అడగవచ్చు. 1953 వాలంటీర్గా ఇంట్రడ్యూస్ చేశారు. ఎక్కడ అంటే ఉత్తరప్రదేశ్ స్టేట్లో ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ ఇంప్లిమెంట్ 1982లో తమిళనాడులో ఇంప్లిమెంటేషన్ చేశారు. నెక్స్ట్ అదేవిధంగా 1995లో పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు త్రూ అవుట్ ఇండియాలో ఈ మిడ్ డే మీల్స్ యొక్క ఆబ్జెక్టివ్స్ సార్ అడిగాడు. అయితే ఇక్కడ మిడ్ డే మీల్స్ ఆబ్జెక్టివ్స్ మెయిన్ ఏంటంటే ఈరోజు ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విద్యార్థులు న్యూట్రిషన్ ప్రాబ్లం ఎదుర్కొంటున్నారు. కాబట్టి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థులకి సంపూర్ణ ఆరోగ్యం కలిగించాలి. ఇది మిడ్ డే మీల్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. చైల్డ్ హెల్త్. నెక్స్ట్ సెకండ్ వన్ టు ఇంప్రూవ్ ద ఎన్రోల్మెంట్ను కూడా ఇక్కడ పెంచడానికి మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనకు డ్రాప్ అవుట్స్ని తగ్గించడానికి కూడా మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ ఉపయోగపడుతుంది. మిడ్ డే మీల్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సంపూర్ణ ఆహారాన్ని, పోషక విలువలతో కూడిన ఆహారాన్ని మన ప్రభుత్వాలు అందిస్తున్నాయి. ఇది ఒక మంచి కార్యక్రమం. దీని ద్వారా పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ పెరుగుతుంది. ఎగ్జామ్లో క్వశ్చన్ ఈ విధంగా అడుగుతాడు, మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ ద్వారా ఉపయోగకరమైన అంశాలు ఏ అంశాలు దోహదపడుతుంటాయి అంటాడు. ఆప్షన్ ఏ ఎన్రోల్మెంట్ పెరుగుతుంది. ఆప్షన్ బి విద్యార్థుల్లో డ్రాప్ అవుట్ శాతం తగ్గుతుంది. ఆప్షన్ సి ఏబి. ఆప్షన్ డి నన్ ఆఫ్ ది అబోవ్ అంటాడు. అన్నప్పుడు అక్కడ ఎన్రోల్మెంట్ పెరుగుతుంది, సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఇది మిడ్ డే మీల్స్ యొక్క ప్రధాన ఉద్దేశం. ఓకే సార్, తర్వాత మనకు ప్రధానంగా ఇప్పుడు ఈ మనం గురుకుల ప్రిలిమ్స్లో చూసుకున్నట్టయితే మనకు 3 సెక్షన్లు విభజించడం జరిగింది. ఆ 3 సెక్షన్లో ఒక్కొక్క సెక్షన్కి 50 మార్కులు చొప్పున 150 మార్కులు ఇస్తాం. ప్రధానంగా అంటే ఇది ఎక్కువ మనకు ఇంగ్లీష్లో బోధించాలనే ఉద్దేశంతో దీన్ని ఇంగ్లీష్కి ఎక్కువ అంటే ఒక 50 మార్క్స్ పూర్తి స్థాయిలో దానికి కేటాయించారు. ఆ తర్వాత ఇంకొక 50 మార్క్స్లో కూడా మోరల్ వాల్యూస్ అండ్ టీచింగ్ యాప్టిట్యూడ్ ఎక్కువ అంటే ఎడ్యుకేషన్ సంబంధించిన ఇన్స్టిట్యూట్ కాబట్టి ఎడ్యుకేషన్ కాబట్టి ఎక్కువ చేశాడు. అయితే ఈ మోరల్ వాల్యూస్కి టీచింగ్ యాప్టిట్యూడ్కి డిఫరెన్స్ మీద ఏం క్వశ్చన్స్ అడగవచ్చు? మోరల్ వాల్యూస్ సపరేట్ ఇచ్చాడు, టీచింగ్ అప్టిట్యూడ్ సపరేట్ ఇచ్చాడు. కాబట్టి మనకు ఎగ్జామినేషన్లో మ్యాక్సిమం ఈ రెండింటికి ఈక్వల్గా వెయిటేజ్ ఉంటుంది ఎగ్జామినేషన్. కాబట్టి మనకు దాదాపుగా ఒక 20 క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్. అంటే మోరల్ వాల్యూస్ సంబంధించి అంటే దాదాపు ఇవి కూడా ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి సరే సార్, ఇది ఒక క్వశ్చన్ మనం ఇది పెండింగ్ పెట్టేద్దాం. కొంచెం మనకు కాలర్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. హలో హలో చెప్పండి. హలో, మీ పేరు చెప్పండి. హలో సార్, నమస్తే అండి, నా పేరు సతీష్ మాట్లాడుతున్నాను. సతీష్ గారు, మీ ప్రశ్న స్పష్టంగా అడగండి. మనకి ఇక్కడ ఎక్స్పర్ట్ వెంకటరమణ గారు ఉన్నారు. సార్, నేను గజ్వేల్ నుండి మాట్లాడుతున్నాను. ఈ టీచింగ్ యాప్టిట్యూడ్ గురించి ఏ బుక్స్ అయితే రెఫర్ చేయాలని చెప్తారని ఫోన్ చేశాను సార్. ఓకే సార్, రమణ గారు సార్ ఇంతకుముందే చెప్పాం సార్, టీచింగ్ యాప్టిట్యూడ్ సంబంధించి మనకు బిఎడ్ బుక్స్, డిఎడ్ బుక్స్ వీటిలో ఉన్న సమాచారాన్ని అంటే మారిన బుక్స్, కొత్త బుక్స్ తీసుకోండి, వీటిలో చదవండి. వీటితో పాటు తెలుగు అకాడమీ కూడా త్వరలో రిలీజ్ చేస్తారని ఒక సమాచారం ఉంది. వస్తాయి కంపల్సరీగా, ఆ బుక్స్ కూడా ఫాలో కానీ. ఓకే సార్, ఇంతకుముందు ఒక క్వశ్చన్ అడిగాము మోరల్ వాల్యూస్ సంబంధించి. అయితే మీ టీచింగ్ యాప్టిట్యూడ్కి సంబంధించి దానికి రిలవెంట్గా ఉన్నటువంటి క్వశ్చన్లో మోరల్ వాల్యూస్ మీద కూడా మీరు కూడా బాగా నేర్పుతారు కాబట్టి దాని మీద టీచింగ్లో భాగంగా
ఎటువంటి పనులు చేయవచ్చు, ఎటువంటి చేయకూడదు అన్నట్టుగా కొన్ని చెప్తారు కదా, దాని మీద ఎలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది? మోరల్ వాల్యూస్ సంబంధించి ఇక్కడ ప్రధానంగా తరగతి గదిలో ఒక విద్యార్థి ఏ విధంగా మెలగాలి, డిసిప్లైన్గా ఉండాలి. ఈ డిసిప్లైన్ అనేది ఇక్కడ తరగతి గదిలో మాత్రమే చర్చించబడుతుంది. కాబట్టి విద్యార్థులకి నైతిక విలువలు నేర్పాల్సిన బాధ్యత ఇటు టీచర్ మీద ఉంది, అదేవిధంగా తల్లిదండ్రుల మీద ఉంది. ఈరోజు చదువుకున్న తర్వాత బయటికి విద్యార్థి వెళ్ళిపోతాడు. బయటికి వెళ్ళిన తర్వాత బయట ఒక మంచి ఉన్నత స్థానంలో ఉండవచ్చు, కానీ పెద్దవాళ్ళని గౌరవించకపోవచ్చు. మరి ఇక ఎక్కడ లోపం జరిగింది అన్నప్పుడు ఇక్కడ మనం ఆలోచించుకోవాలి. తరగతి గదిలో నేటి విద్యా వ్యవస్థలో పేరెంట్స్ దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే మార్కులకు మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అట్లా కాకుండా మనం ఇంతకుముందు చెప్పినట్టు ఎస్ఎంసీ మీటింగ్లో మనకు మోరల్ వాల్యూస్ వీటి మీద కూడా తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు తరగతి గదిలో కూడా విద్యార్థులకి వివిధ రకాల కథల పుస్తకాలు మనం చదివే అలవాటు నేర్పాలి, రీడింగ్ హ్యాబిట్ నేర్పాలి. రీడింగ్ హ్యాబిట్ నేర్పిస్తే ఆటోమేటిక్గా మోరల్ వాల్యూస్ విద్యార్థుల్లో డెవలప్ అవుతాయి. ఈ రీడింగ్ హ్యాబిట్ నేర్పిస్తే ఏమవుతుందంటే విద్యార్థి స్వతహాగా ఫస్ట్ కథల పుస్తకాలు చదివిన విద్యార్థి ఆ తర్వాత తన సబ్జెక్టులో ఉన్న నిష్ణాతమైన బుక్స్ చదవడానికి, రిఫరెన్స్ బుక్స్ చదవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఓకే సార్. తర్వాత మనం సార్ ఇంకొక ఫోన్ కాలర్ అందుబాటులో ఉన్నారు సార్. హలో హలో గుడ్ ఈవినింగ్ అమ్మా, మీ పేరు చెప్పండి. శైలజ గారా? ఇంతకుముందు కూడా క్వశ్చన్ అడిగినట్టున్నారా? శైలజ గారు చెప్పండి. అంటే ఇది తెలుగు మీడియం వాళ్ళు అప్లై చేసుకోవటం అంటే అది ఇంగ్లీష్లో ఎగ్జామ్ ఉంటుందమ్మా. తెలుగు మీడియం వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, తెలుగు మీడియం వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీకు ఎగ్జామ్ ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్లోనే చదవాల్సి ఉంటుంది, ఇంగ్లీష్లోనే రాయాలి. ఓకేనా? ఇంకేమన్నాయమ్మా డౌట్స్? ఓకే సరే సార్. నెక్స్ట్ దీనిపైన ఆర్టీఐ యాక్ట్ గురించి ఇంకా దానికి మనకు ఎటువంటి ఇంకా క్వశ్చన్ అడిగారు? ఓకే సార్. ఆర్టీఐ యాక్ట్లో ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతాడంటే అడ్మిషన్స్ ఏ విధంగా తీసుకోవాలి. ఎగ్జామ్లో ఇస్తాడు, తరగతి వయసుకు తగ్గ తరగతిలో చేర్చుకోవాలి విద్యార్థుల్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్లో క్వశ్చన్ ఏమంటారంటే ఒక విద్యార్థికి 10 సంవత్సరాలు ఉన్నాయి, ఏ తరగతిలో చేర్చుకోవాలి. ఇంతవరకు విద్యార్థి చదవలేదు. ఫస్ట్ క్వశ్చన్ అంటే విద్యార్థికి అసలు చదువు రాదు, విద్యార్థి వయస్సు 10 సంవత్సరాలు, అతన్ని తరగతి గదిలో చేర్చుకోవచ్చా, చేర్చుకుంటే ఏ తరగతిలో చేర్చాలి? ఏ 1వ తరగతి, బి 4వ తరగతి, సి 5వ తరగతి, డి ఏది కాదు అన్నప్పుడు ఇక్కడ వయసుకు తగ్గ తరగతి అని చెప్తున్నాం. ఆర్టీఐ యాక్ట్ ఏం సూచిస్తుందంటే విద్యార్థి యొక్క అతని ఏజ్ ఎంత ఉందో దానికి తగ్గ తరగతిలో మాత్రమే చేర్చాలి. నెక్స్ట్ ఆర్టీఐ యాక్ట్ ప్రకారము ఇంకా ఏం చెప్తుంది అంటే ఆర్టీఐ యాక్ట్ విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల యొక్క బాధ్యతలు కూడా ఇక్కడ సూచిస్తుంది. తల్లిదండ్రులు ఒకవేళ 6 to 14 years ఏజ్ గ్రూప్ పిల్లల్ని పాఠశాలకు కంపల్సరీగా పంపించాలి. పంపించకుంటే ఎవరి బాధ్యత? ఇది తల్లిదండ్రుల బాధ్యత. దాంతోపాటు అక్కడ ఉన్న ఉపాధ్యాయుల బాధ్యత కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఆ హ్యాబిటేషన్లో ఆ విలేజ్లో ప్రధానోపాధ్యాయుడు బాధ్యుడు, అదేవిధంగా అక్కడ ఉన్న ప్రజాప్రతినిధి సర్పంచ్ బాధ్యుడు, అదేవిధంగా టీచర్స్ బాధ్యులు. కాబట్టి ఆర్టీఐ యాక్ట్ ప్రకారం అందరూ బాధ్యులే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. తర్వాత ఇంకొక మనకు ఫోన్ లైన్లో ఇంకో కాలర్ అందుబాటులో ఉన్నారు. హలో హలో సార్, నమస్తే సార్. నమస్తే అమ్మా, మీ పేరు చెప్పండి అమ్మా. సార్ నా పేరు నిర్మల అండి, సూర్యాపేట మాది. నిర్మల గారు మీ ప్రశ్న స్పష్టంగా అడగండి. ఇక్కడ వెంకటరమణ టీచింగ్ యాప్టిట్యూడ్ ఎక్స్పర్ట్ ఉన్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఇప్పుడు టీచింగ్ యాప్టిట్యూడ్ అన్నారు కదా, దీంట్లో వాట్ ఆర్ ద టాపిక్స్ కమ్స్ అండర్? ఈ ఒక్క చిన్న పదం కింద ఏమేమి టాపిక్స్ వస్తున్నాయి కొంచెం మాకు చెప్పగలరా సార్? ఓకే, గుడ్ క్వశ్చన్ సార్. ఇంకోటి కూడా సార్, ఇప్పుడు మన టీవీలో రోజు ప్రోగ్రామ్స్ వస్తున్నాయి కదా, అలాగే టీచింగ్ యాప్టిట్యూడ్ కోసం కూడా ఏమైనా ప్రోగ్రామ్స్? అది ఖచ్చితంగానమ్మా. అవి కూడా టీచింగ్ యాప్టిట్యూడ్ కూడా సంబంధించిన పాఠాలు మీకు వస్తాయి త్వరలో, అవి కూడా ఇచ్చేస్తామమ్మా. మీరు సార్ క్వశ్చన్ ఆన్సర్ ఇస్తారా? ఏరియా టీచింగ్ యాప్టిట్యూడ్లో ఏరియా అడిగారు. నెంబర్ 1 టీచింగ్ యాప్టిట్యూడ్లో ఏరియా అంటే ఫస్ట్ టీచర్ మీద క్వశ్చన్స్ వస్తాయి ఫస్ట్. నెక్స్ట్ సెకండ్ 1 హెడ్ మాస్టర్ గురించి అడుగుతాడు. నెంబర్ 3 స్కూల్ ఎన్విరాన్మెంట్, స్కూల్ మీద క్వశ్చన్స్ వస్తాయి. అదేవిధంగా కమిటీస్, మనకు విద్యా వ్యవస్థలో ఇంతవరకు ఉన్న వివిధ రకాల కమిటీలు. అదేవిధంగా న్యూ ఎడ్యుకేషన్ చేంజెస్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఏమేమి మార్పులు వస్తున్నాయి ఇంతకుముందు మనం చెప్పాము. ఎస్ఎస్సి అని,
తర్వాత ఓబీబీ స్కీమ్, నెక్స్ట్ అదేవిధంగా ఆర్టీ యాక్ట్, వీటి మీద కూడా ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది. దీంతోపాటు మూల్యాంకనం సిసిఈలో కూడా చేంజెస్ వచ్చాయి. ఇంతకుముందు మనకు ఒక ఎగ్జామ్ మాత్రమే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ యాన్యువల్ ఎగ్జామ్ పెడితే, లేకుంటే ఫస్ట్ యూనిట్ పెడితే, సెకండ్ యూనిట్ పెడితే అయిపోయేది. కానీ ఇప్పుడు అట్లా కాదు, ఇవాల్యుయేషన్లో చేంజెస్ వచ్చాయి. ఏ విధమైన చేంజెస్ వచ్చాయని ఎగ్జామ్లో అడుగుతాడు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మూల్యాంకనం ఏంటి అంటే సిసిఈ మెథడ్లో ఇవాల్యుయేషన్ జరుగుతుంది. సిసి అంటే కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్. విద్యార్థిని నిత్యం మనం తరగతి గదిలో పాఠము మనము చెప్తున్నప్పుడు విద్యార్థిని పరిశీలిస్తూ ఉండాలి. అదేవిధంగా విద్యార్థులు చేస్తున్న పని మనం పరిశీలించాలి. వీటన్నింటికి ఇక్కడ మార్కులు కేటాయించబడతాయి. మార్కులు మీన్స్ గ్రేడింగ్ సిస్టమ్ వచ్చింది. ఇంతకుముందులాగా మార్కులు ఇవ్వట్లేదు, గ్రేడింగ్ సిస్టమ్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. టీచింగ్ అప్టిట్యూడ్లో ఈ అంశాలన్నీ హెడ్ మాస్టర్ గురించి, టీచర్ యొక్క లక్షణాలు, హెడ్ మాస్టర్ లక్షణాలు, అదేవిధంగా విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పులు, చేంజెస్, వివిధ రకాల కమిటీలు, మూల్యాంకనంలో వస్తున్న మార్పులు, అదేవిధంగా బోధనా పద్ధతులు, వీటన్నిటిని మనం చదువుకోవాల్సిన అవసరం ఉన్నది. ఓకే సార్, ఇంకా మనకు యాప్టిట్యూడ్ ఇంకొకసారి మరి ఇంకొక కాలర్ ఫోన్ లైన్లో ఉన్నారు సార్. హలో హలో, కట్ అయిపోయింది. ఈ సాంకేతిక కారణాలతోటి ఫోన్ కట్ అయినట్టున్నది సార్. దీని టీచింగ్ యాప్టిట్యూడ్కి సంబంధించి ఇంకా విద్యార్థికి ఉపాధ్యాయునికి ఉండాల్సిన సంబంధాలపైన ప్రధానంగా ఇంకా ఎటువంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది? ఓకే సార్, ఇక్కడ విద్యార్థికి ఉపాధ్యాయునికి మధ్య ఉండాల్సిన సంబంధాల్లో ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఒక విద్యార్థి ప్రతిరోజు పాఠశాలకు లేటుగా వస్తున్నాడు, ప్రతిరోజు వస్తున్నాడు. ఒక ఉపాధ్యాయుడిగా ఏం చేస్తాం? ఇది జనరల్గా ఒక ఉపాధ్యాయుడిగా మనము ఏం చేయాలి అని కింద క్వశ్చన్స్ ఇస్తాడు. ఇచ్చినప్పుడు మన ఆన్సర్ ఏంటంటే విద్యార్థి అసలు ఎందుకు తరగతి గదికి లేటుగా వస్తున్నాడు, కారణాలు తెలుసుకోవాలి. కారణాలు తెలుసుకొని దానికి తగ్గ పరిష్కరించాలి. నెక్స్ట్ అదేవిధంగా విద్యార్థి ఉపాధ్యాయ మధ్య సంబంధాలు ఎట్లా ఉండాలి అంటే ఒక స్నేహితుడిలాగా ఉండాలి. విద్యార్థులతోటి మనం ఉపాధ్యాయులము, వాళ్ళు విద్యార్థులు అని కాదు, వాళ్ళతోటి కలిసిపోవాలి. మనం లెసన్స్ చెప్పేటప్పుడు వాళ్ళతోటి కలిసి కూర్చోవాలి. వాళ్ళ కింద వాళ్ళు ఎక్కడ కూర్చుంటే మనం అక్కడే కూర్చోవాలి. ఒక స్నేహితుల్లాగా ఉండాలి, ఒక మార్గదర్శకుల్లాగా ఉండాలి. విద్యార్థుల మధ్య సహకార భావం పెంపొందిస్తూ విద్యార్థికి ఉపాధ్యాయుల మధ్య సత్సంబంధాలు ఉండాలి. ఓకే సార్, మరొక కాలర్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. హలో హలో 99 హలో సార్. హలో, చెప్పండి అమ్మా, మీ పేరు చెప్పండి. కుమారి సార్. కుమారి గారు, మీ ప్రశ్న స్పష్టంగా అడగండి. ఇక్కడ వెంకటరమణ ఎక్స్పర్ట్, టీచింగ్ ఎక్స్పర్ట్ ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, మరి టీచింగ్ యాప్టిట్యూడ్ చెప్తున్నారు కదండి మీరు, అందులోని పీజీటీ టీజీటీలోని ప్రశ్నావళిలోని ఏమన్నా దాని స్థాయిని బట్టి ఉంటుందండి కఠినత్వం అనేది, లేకపోతే అంత సేమ్ ఉంటాయండి క్వశ్చన్? టీజీటీ పీజీటీ ఇక్కడ టీచింగ్ అప్టిట్యూడ్లో లెవెల్లో తేడాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జామినేషన్ వేరువేరు పేపర్లు ఉంటే వేరువేరుగా ఉంటుంది. ఒకే పేపర్ అయితే ఉంటే అంటే ఇక్కడ తేడా ఉంటుంది టీజీటీకి పీజీటీకి. ఫర్ ఎగ్జాంపుల్ టీజీటీ వాళ్ళు డిఎడ్ స్థాయిలో చదువుకోవాలి, పీజీటీ వాళ్ళు బిఎడ్ స్థాయిలో చదువుకోవాలి. ఇది ప్రధానమైన తేడా గమనించాలి. టీజీటీ వాళ్ళు డిఎడ్ బుక్స్ అని ఉంటాయి, ఆ డిఎడ్ బుక్స్ని ఫాలో కావాలి. పీజీటీ వాళ్ళు మాత్రం బిఈడి బుక్స్ ఫాలో కావాలి. తర్వాత మరొక ఫోన్ కాలర్ అందుబాటులో ఉన్నారు సార్, వారి ప్రశ్న చూద్దాం. హలో 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 సార్. చెప్పండి, ఏం పేరు మీ పేరు? సార్ నా పేరు వెంకటేష్ అండి. వెంకటేష్ గారు, మీ ప్రశ్న స్పష్టంగా అడగండి. ఇక్కడ మనకు టీచింగ్ యాప్టిట్యూడ్ ఎక్స్పర్ట్ వెంకటరమణ గారు ఉన్నారు. హలో సార్, నేను మంచిర్యాల నుంచి మాట్లాడుతున్నాను. వెంకటేష్ అండి. చెప్పండి. హలో సార్. హలో సార్, ఇది టీచింగ్ అప్టిట్యూడ్ మోరల్ వాల్యూస్ ఉంది కదా సార్. సార్, ఇది టీచింగ్ అప్టిట్యూడ్ మోరల్ వాల్యూస్ కి ఇప్పుడు బుక్స్ ఏమున్నాయి సార్? మోరల్ వాల్యూస్ అని కూడా సపరేట్ గా ఇచ్చారు కదా. అవును. దానికి సంబంధించి ఎట్లా సార్ చదవటం, ఈ రెండు సెక్షన్స్ ఎలా చదవటం? టీచింగ్ అప్టిట్యూడ్ మోరల్ వాల్యూస్ సంబంధించి త్వరలో తెలుగు అకాడమీ నుంచి బుక్స్ రిలీజ్ అవుతున్నాయి. నెక్స్ట్ అదేవిధంగా అంతవరకు మీరు చదవాల్సిన అంశాలు ఏంటంటే టీచింగ్ అప్టిట్యూడ్ సంబంధించి బిఎడ్ డిఎడ్ స్థాయిలో మనకు పుస్తకాలు ఉన్నాయి. వాటిని ఒకసారి అధ్యయనం చేయండి. మీకున్న ఫిలాసఫీ బుక్స్, సైకాలజీ బుక్ ఒకసారి రిఫర్ చేసి మనకు అవసరం ఉన్నంత వరకు వాటిని తీసుకోండి. అదేవిధంగా మోరల్ వాల్యూస్ సంబంధించి మనకు త్వరలో అందుబాటులోకి వస్తాయి పుస్తకాలు. ఓకే సార్, సరే. అదే ఇంతకుముందు కంటిన్యూ చేస్తున్నారు క్వశ్చన్, ఏదో మనం విద్యార్థి సంబంధించి ఆర్టీ యాక్ట్ సంబంధించి ఇంకా ఎట్లాంటి ఇంప్లిమెంటేషన్స్ అవి? ఆర్టీ యాక్ట్లో ప్రధానంగా మనము
ఇక్కడ ఒక ఉపాధ్యాయుడు ప్రధాన ఉపాధ్యాయుడు టీసీ తీసుకురాలేదు, ఒక విద్యార్థి తీసుకురాలేదు, మరి అడ్మిషన్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతాడు. ఆర్టీ యాక్ట్ ప్రకారం ఒక విద్యార్థి టీసీ తీసుకురాకున్నా కానీ పాఠశాలలో మనం అడ్మిషన్ తీసుకోవాలి, నిరాకరించొద్దు. నిరాకరిస్తే ప్రధాన ఉపాధ్యాయుడు శిక్ష గురవుతాడు. ఇక్కడ నెంబర్ 2, మరి టీసీ లేకుండా అంటే ఏ క్లాస్ వరకు అనే డౌట్ వస్తుంది, 1 to 8th క్లాస్ వరకు. నెక్స్ట్ అదేవిధంగా అడ్మిషన్ ఏ టైంలో తీసుకోవాలి క్వశ్చన్, అది కూడా వస్తుంది. అడ్మిషన్ విద్యార్థి ఏ టైంలో వచ్చినా మనం సంవత్సరాంతరం అడ్మిషన్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ జనవరిలో వస్తాడు ఒక విద్యార్థి, వచ్చి నాకు అడ్మిషన్ ఇవ్వమంటాడు, నిరాకరించకూడదు. ఆర్టీ యాక్ట్ ప్రకారం శిక్షకు గురి అవుతాం. నెక్స్ట్ అదేవిధంగా ఆర్టీ యాక్ట్ ప్రకారం స్కూళ్ళలో క్యాపిటేషన్ ఫీజు వసూలు చేయకూడదు. డొనేషన్స్ క్యాపిటేషన్ ఫీజెస్ ఎలాంటివి వసూలు చేయకూడదు ఆర్టీ యాక్ట్ ప్రకారం. అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ యాజమాన్యాల్లో కూడా 25% ఆర్టీ యాక్ట్ ప్రకారం రిజర్వేషన్స్ కల్పించబడతాయి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళకి ఆర్టీ యాక్ట్ ప్రకారం. నెక్స్ట్ అదేవిధంగా స్కూల్ రికగ్నిషన్ లేకుండా నడపకూడదు. ఈ క్వశ్చన్ కూడా ఎగ్జామ్లో అడుగుతాడు. రికగ్నిషన్ లేకుండా నడిపితే స్కూళ్ళ మీద మనకు 1 lakh వరకు ఫైన్ వేస్తూ ఉంటారు. నెక్స్ట్ అదేవిధంగా ఆర్టీ యాక్ట్ ప్రకారం ఉపాధ్యాయుడికి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంది, ఇది కూడా మనకు అక్కడ నిర్దేశించబడ్డది. ఉపాధ్యాయునికి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ మనం చెప్పాం. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ బిఎడ్ డిఎడ్ ఇట్లాంటి క్వాలిఫికేషన్స్ ఉపాధ్యాయులకు నిర్దేశించబడ్డాయి. ఇవి కూడా దీంతోపాటు ఆర్టీ యాక్ట్లో ఇంకా ఏ అంశాలు చర్చించారంటే తల్లిదండ్రుల యొక్క బాధ్యతలు, తర్వాత ప్రధానోపాధ్యాయుల బాధ్యతలు, అదేవిధంగా టీచర్స్ బాధ్యతలు, ఇలాంటివన్నీ. మరి టీచర్కి సంబంధించి ఎన్ని అవర్స్ వర్కింగ్ డేస్ ఉండాలి, ఎలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో ఎట్లా వస్తుందంటే ప్రాథమిక స్థాయిలో పాఠశాల ఎన్ని రోజులు నడుస్తుంది అని అడుగుతాడు. ప్రైమరీ లెవెల్ ప్రైమరీ లెవెల్లో 200 వర్కింగ్ డేస్కి తగ్గకూడదండి ప్రైమరీ లెవెల్లో. ఓకే సార్, ఈ చర్చ కొనసాగించే ముందు మరొక కాలర్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. వారి యొక్క ప్రశ్న ఏంటో చూద్దాం సార్. హలో సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా, మీ పేరు చెప్పండి అమ్మా. దేవమణి సార్. దేవమణి, చెప్పండి అమ్మా, మీ ప్రశ్న ఏంటో స్పష్టంగా. గురుకుల పాఠశాలలో క్రాఫ్ట్ టీచర్స్ ఉన్నారు కదా సార్. క్రాఫ్ట్, ఓకే. అవును సార్. దానికి ఏ సిలబస్ చదువుకోవాలి సార్? ఏ మీడియంలో ఉంటుంది? తెలుగు ఉంటుందా ఇంగ్లీష్? దానికి కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందమ్మా. క్రాఫ్ట్ టీచర్ కూడా డౌన్లోడ్ చేసి దాంట్లో మనకు టీఎస్పీఎస్సీ వారు మనకు ఒక వెబ్సైట్ ఉంటుంది. దానికి సంబంధించిన వెబ్సైట్లో మీకు దీనికి సంబంధించిన విషయాలు మొత్తం కూడా ఏం చదవాలి ఏంది అనే దాని మీద కూడా క్రాఫ్ట్, ఎలాంటి క్రాఫ్ట్ అనే దాని మీద కూడా ప్రధానంగా దాంట్లో ఉంటుందమ్మా. ఆ బుక్ సంబంధించి చూసినట్టయితే మనం కనీసం క్రాఫ్ట్ ఈ ఆర్ట్ మీకు సంబంధించిన విషయాల్లో అంటే సంబంధించి క్రాఫ్ట్ టీచర్కి సంబంధించి మనం దీనికి కూడా ప్రత్యేకంగా సిలబస్ ఉన్నది. క్రాఫ్ట్ టీచర్కి సంబంధించి మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని వాటిని చూడండి. మనకు అన్నిటికీ పీజీటీకి, టీజీటీకి, క్రాఫ్ట్ టీచర్కి, అదేవిధంగా అన్ని లైబ్రరీ పోస్ట్కి ఏమేమి అనేది నెట్లో సిలబస్ పెట్టాడు. ఆ సిలబస్ని డౌన్లోడ్ ఒక నిమిషం మీరు ఈ బుక్లో ఉన్నట్టు దాన్ని చూసినట్టయితే మీకు సిలబస్ ప్రకారము అకార్డింగ్ టు సిలబస్ ప్రకారం ఏముందంటే ఒకటి జనరల్ స్టడీస్ ఉంటుంది. జనరల్ స్టడీస్లో మనకు ఇంతకుముందు దీనిలాగానే ఇప్పుడు ప్రిలిమ్స్లో ఏ విధంగా ఉన్నదో దాన్ని ఒక 10 ఐటమ్స్ ఉంటాయి. ఆ 10 ఐటమ్స్ మీకు ఇస్తారు. తర్వాత సెక్షన్ 2 ఉంటుంది. దాంట్లో మనకు క్రాఫ్ట్ ఎడ్యుకేషన్ గురించి, క్రాఫ్ట్ ఎడ్యుకేషన్. దీంట్లో చూసినట్లయితే స్వింగ్ మిషన్ దీనిపైన ప్రత్యేకంగా మీకు దాంట్లో స్పష్టంగా కనిపిస్తుంది. మీరు ఒక బుక్లెట్ టీఎస్పీఎస్ బుక్లెట్ చూసినా కనిపిస్తుంది, లేదంటే మీరు ఆ వెబ్సైట్కి పోయి స్పష్టంగా ఆ వెబ్సైట్లో ఏముంది ఆ సిలబస్, దాని అకార్డింగ్ టు ఆ సిలబస్ ప్రకారం మీరు ప్రిపేర్ అయితే సరిపోతుందమ్మా. ఇంకా తర్వాత దీంట్లో కూడా కొన్ని ప్లెయిన్ నీడిల్స్ వర్క్, ఫుల్నెస్ గార్మెంట్స్, తర్వాత కలర్స్, పాకెట్స్, ఇవన్నీ స్లీవ్స్, యాక్స్, ఈ మెండింగ్, డ్రాఫ్టింగ్, జాంగ్యా, ఇవన్నీ డ్రాఫ్టింగ్, పిన్సెస్, ఇవన్నీ డ్రాఫ్టింగ్, అదర్స్, ఎంబ్రాయిడరీ, మేచరీ ఎంబ్రాయిడరీ, సైకాలజీ, ఫిలాసఫీ, మెథడ్స్ ఆఫ్ టీచింగ్, కరికులర్ అండ్ కో కరికులర్ యాక్టివిటీస్ అని, తర్వాత తెలంగాణ క్రాఫ్ట్స్, తెలంగాణ రాష్ట్రంలో చేతి వృత్తులు చేస్తున్నటువంటి అంశాలపైన కూడా మీకు స్పష్టమైన ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. మీరు దాని ప్రకారం మీరు సిలబస్ చూసుకుంటే సరిపోతుందమ్మా. ఓకే అండి, మళ్ళీ ఒక ఫోన్ కాలర్ అందుబాటులో ఉన్నారు. హలో 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 స్వప్న అండి. స్వప్న గారు చెప్పండి, మీ ప్రశ్న స్పష్టంగా అడగండి. ఇక్కడ మనకు టీచింగ్ యాప్టిట్యూడ్కి సంబంధించి వెంకటరమణ ఎక్స్పర్ట్ ఉన్నారు, చెప్పండి. నమస్కారం. ఇది
మనకి టీచింగ్ యాప్టిట్యూడ్ లో ఎథిక్స్ అని దాంట్లోనే భాగం అని అన్నారు కదా సార్. ఎథిక్స్ చెప్పండి. మోరల్ ఎథిక్స్ ఎథిక్స్ దాంట్లోనే భాగం కదండి. దానిపైన ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అసలు? అది టీచర్ గురించి అండి. ఎథిక్స్ అంటే మోరల్ వాల్యూస్ గురించి, దేని గురించి వస్తుంది? డిఫరెంట్. మోరల్ వాల్యూస్ వేరు, మోరల్ వాల్యూస్ ఎథిక్స్ ఒకటి, టీచింగ్ అప్టిట్యూడ్ ఒక సెక్షన్, అది వేరు ఇది వేరు సెక్షన్, రెండు వేరు వేరు. ఒకే సెక్షన్లో రెండు భాగాలు, ఒకే సెక్షన్లో రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి మోరల్ వాల్యూస్ అండ్ ఎథిక్స్, రెండోది టీచింగ్ అప్టిట్యూడ్, మెంటల్ ఎబిలిటీ థర్డ్. ఓకే, మరొక కాలర్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు సార్. ఒకసారి వారి యొక్క ప్రశ్న ఏంటో చూద్దాం. హలో హలో, చెప్పండి అమ్మా, మీ పేరు చెప్పండి. నా పేరు దుర్గాదేవి సార్. దుర్గాదేవి గారు చెప్పండి అమ్మా మీ ప్రశ్న. దుర్గాదేవి గారు సార్, మీ ప్రశ్న స్పష్టంగా అడగండి. మనకు యాప్టిట్యూడ్ ఎక్స్పర్ట్ వెంకటరమణ గారు ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం. సార్ కొంచెం టీవీ వాల్యూమ్ తగ్గించండి అమ్మా. సార్, నేను ఎంఏ తెలుగు చేశాను సార్. ఓకే, అయితే ఇప్పుడు టీచింగ్ యాప్టిట్యూడ్ లో ఓకే, నేను ఎంఏ తెలుగు చేశాను సార్. చెప్పండి మేడం. ఎంఏ తెలుగు చేశాను. అయితే టీచింగ్ యాప్టిట్యూడ్ లో క్వశ్చన్స్ ఈజీగా ఉంటున్నాయి కానీ ఆన్సర్స్ కూడా ఐడెంటిఫై చేయడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఎట్లా ప్రిపరేషన్ ఉండాలి? ఓకే, మనము టీచింగ్ యాప్టిట్యూడ్ సంబంధించి మీరు బుక్స్ తీసుకుని 1-2 సార్లు బాగా చదవాలి. అది ఈ క్వశ్చన్స్ ఈజీగా అనిపిస్తాయి, ఆన్సర్స్ పెట్టేటప్పుడు తప్పు పెడుతుంటాం. దీనికి మెచ్యూరిటీ రావాలంటే బాగా చదవాలి. పదే మనకి ఇచ్చిన కంటెంట్ సిలబస్ దగ్గర పెట్టుకొని ఆ అంశాలని బాగా రిపీట్ చేస్తే, 1-10 సార్లు రిపీట్ చేస్తే మనం రీచ్ కాగలుగుతాం మన గోల్ని. ఓకే సార్, తర్వాత మనం ఇంతకుముందు మధ్యలో అయిపోయాం సార్. ఆర్టీ యాక్ట్. ఒక నిమిషం సార్, మరొక కాలర్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. హలో హలో హలో, చెప్పండి అమ్మా, మీ పేరు చెప్పండి. సార్, దిస్ ఇస్ షహనాజ్ ఫ్రమ్ షాద్ నగర్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టీవీ టీమ్కి చాలా చాలా థ్యాంక్స్ సార్. ఇట్స్ వెరీ గుడ్ ప్రోగ్రామ్. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, చెప్పండి. సార్, ఇప్పుడు నార్మల్గా టీచింగ్ యాప్టిట్యూడ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఒక పిల్లవాడు క్లాస్కి లేట్ వస్తే టీచర్స్ ఎలా రియాక్ట్ చేయాలి అలా ఉంటాయి. కానీ ఇప్పుడు ఇవి రెసిడెన్షియల్ స్కూల్స్ కదా సార్, సో పిల్లవాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీ అనేది ఉంటుంది. సో ఈ స్కూల్స్కి బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఏ విధంగా వస్తుంది? టీచింగ్ యాప్టిట్యూడ్లో ఇక్కడ మనం కోణాలు చెప్పాం. ఒక విద్యార్థి తరగతి గదికి లేటుగా వస్తే ఉపాధ్యాయుడు ఏం చేయాలి, మనం ఇంతకుముందే చెప్పాం. కారణాలు తెలుసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ ఉపాధ్యాయుల యొక్క లక్షణాలు మీరు చదవండి. అదేవిధంగా హెడ్ మాస్టర్ రోల్, టీచర్ రోల్, అదేవిధంగా టీచింగ్ మెథడ్స్, అదేవిధంగా ఇవాల్యూషన్, ఇవన్నీ మనం బాగా చదివితే వాటికి ఆన్సర్స్ చేయవచ్చు. ఇక్కడ జనరల్గా సాధారణమైన క్వశ్చన్స్, టీచర్స్ విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పులేంది, బోధనలో వస్తున్న మార్పులేంది, ఇలాంటివి అడుగుతుంటాడు. మనము చదివిన దాన్ని అప్లికేషన్ ఓరియంటేషన్లో చదవాలి. ఎప్పుడైనా బట్టి పట్టొద్దు. బట్టి పట్టకుండా మనం అప్లై చేసుకుంటూ చదివితే, అనాలిసిస్ చేస్తే, విశ్లేషిస్తే, మనకు వర్గీకరిస్తే మనకు ఆన్సర్స్ తెలుస్తుంటాయి. మనకి ఇచ్చిన ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిడి ఇచ్చాడు. మన క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఏ దగ్గర ఉందా, క్వశ్చన్కి బి దగ్గర ఉందా, సి దగ్గర ఉందా, డి దగ్గర ఉందా ఆలోచించి మనకు ఏదైతే ఎక్కువ ఇంపార్టెన్స్ ప్రయారిటీ ఉందో దానికి టిక్ చేస్తే సరిపోతుంది. ఓకే సార్, ఇంకోటి చివరిగా మనం ఇంతకుముందు చెప్పినట్టు ఆర్టీ యాక్ట్ ప్రకారం కొన్ని మీరు చెప్పారు కొన్ని ప్రతిపాదనలు. దానికి మిగిలిన అంటే దాంతోపాటుగా మీరు మా పిల్లలకు ఎటువంటి సూచనలు చేస్తారు? ఇంకా చివరిగా మీరు చెప్పండి సార్. ఓకే సార్, ఎప్పుడైనా విద్యార్థులు ఒక ఉద్యోగం ఉన్నా 2 ఉద్యోగాలున్నా మనము ఆ విషయాలు పట్టించుకోవద్దు. అర్జునుడికి ఏ విధంగా అయితే లక్ష్యం మీద గురి ఉందో మీరు కూడా విద్యార్థులు ఏం చేయాలంటే నిత్యం చదువుతూ ఉండాలి. మనం నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, తర్వాత అది ఎప్పుడు వస్తుంది, ఇది ఎప్పుడు వస్తుంది కాకుండా నిత్యం ఎవరైతే చదువుతారో, ఎవరైతే బాగా రాణించగలుగుతారో వాళ్ళకు సక్సెస్గా కాగలుగుతారు. కాబట్టి మన లక్ష్యము, మన ఏం ఏంటంటే నిరంతరం చదువుతుండాలి. పోరాడితే పోయేదేమీ లేదు, మనకు నిరుద్యోగం తప్ప. అంటే మనకు కారల్ మార్క్స్ చెప్పినట్టు ఇక్కడ మనం నిత్యం చదువుతూ ఉంటే ఆటోమేటిక్గా మనం విజయం సాధించగలుగుతాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
తర్వాత ఇంత దూరం వచ్చి మాకు మంచి విషయాలు మా పిల్లలు అడిగినటువంటి ప్రతి క్వశ్చన్ కూడా ఎంతో సమయం తీసుకొని మంచి సమాధానాలు ఇచ్చారు. ఓకే సార్, అంటే మళ్ళీ మనం రేపు 4 గంటల నుంచి 5 గంటల వరకు చరిత్ర అంశం పైన ప్రత్యేకమైన కార్యక్రమం లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. నమస్కారం. నమస్కారం.